స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే పాఠ్యము నుంచి అమావాస్య వరకు కూడా పితృపక్ష రోజులు అని అంటాం. కాబట్టి ఆ రోజుల్లో ఏం చేయాలి అంటే, తల్లిదండ్రులు కూలిపోయిన వారు వారికి పితృకర్మ శ్రద్ధములు చేస్తే వారికి ఉత్తమమైన లోకములు లభిస్తాయని, అలాగే ఆ పితృకర్మలు చేయడం వల్ల వంశవృద్ధి జరుగుతుంది అని, పితృదేవతల అనుగ్రహం కలిగి సకల కోరికలు నెరవేరి వంశవృద్ధి జరుగుతుంది అని పెద్దల నుంచి వస్తున్న ఒక ఆచారం. అలాగే ఈ పితృపక్ష రోజుల్లో, పక్షము అనగా 15 రోజులండి, పాఠ్యము నుంచి అమావాస్య వరకు కూడా భాద్రపద శుద్ధ పాఠ్యము నుంచి బహుళ పాఠ్యము నుంచి అమావాస్య వరకు కూడా పితృపక్షానికి సంబంధించిన రోజులు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రతిరోజు కూడా తిథివార నక్షత్రములతో సంబంధము లేకుండా ఎవరైతే పితృలకు తర్పణములు కానీ, పిండ ప్రధానములు కానీ, అలాగే బ్రాహ్మణులకు చక్కటి స్వయంపాక దానము కానీ, అంటే స్వయంపాకం అంటే కూర పప్పు అవి బియ్యం దానంలో కానీ ఇలాంటివన్నీ చేసినచో ఆ పితృదేవతల అనుగ్రహం పొంది ఆ కుటుంబం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అలాగే పితృ దోషములు ఏమైనా ఉంటా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ తిథులు 15 రోజుల్లో ఏ రోజైనా కుదరకపోయినా ఆఖరి రోజు అమావాస్య, ఈ నెల 2వ తారీఖున బుధవారం నాడు అమావాస్య పర్వదినం నాడు తప్పకుండా ఆ పితృ కర్మలను ఆచరించడం వల్ల సకల కోరికలు సిద్ధించి సకల ఐశ్వర్యములు కలుగుతాయి. ఈ పాఠ్యం నుంచి కూడా చతుర్దశి వరకు కుదరని వాళ్ళు ఆఖరి రోజు 15వ రోజు అయినటువంటి అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రోజు ఖచ్చితంగా కూడా మన దగ్గరలో ఉన్న పిఠాపురం పాతకయ క్షేత్రంలో, దక్షిణ కాశీగా పిలువబడే మన పిఠాపురం పాతకయ క్షేత్రంలో ఎవరైతే తెలుసుకున్న వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా మమ్మల్ని సంప్రదించినచో కాశీ గయాలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి చేయడం అనేది చాలా ఖర్చు, సమయానుకూలంతో కూడినటువంటి పని. కాబట్టి మన దగ్గరలో గల పిఠాపురం పాతకయ క్షేత్రంలో, దక్షిణ కాశీగా పిలువబడే పిఠాపుర క్షేత్రంలో భక్తి పీఠం సంస్థ వారు ఆ పితృకర్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా చేయదలుచుకున్న వారు ఉంటే వారిని సంప్రదించగలిగితే మీకు అన్ని విధాలా కూడా మీ తల్లిదండ్రుల యొక్క రుణము తీర్చుకునే అవకాశం కలిగి అంతా కూడా శుభం జరుగుతుంది. ఎందుకంటే ఈ మాసములో చేయడం వల్ల అనేక శుభములు కలిగి ఆ పితృదేవతల అనుగ్రహం వల్ల సకల సంపదలు కలిగి వంశవృద్ధి జరుగుతుంది. కావున అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య మహాపర్వదినం నాడు అందరూ కూడా ఆ పితృకర్మల యొక్క కార్యక్రమంలో పాల్గొని పితృలకు బ్రాహ్మణులకు వస్త్రదానం కానీ, అలాగే అన్నదానం కానీ, అలాగే స్వయంపాక దానం కానీ ఇచ్చి మీ తల్లిదండ్రుల యొక్క పేరులతో ఆ కార్యక్రమం చేయడం వల్ల ఆ పితృల యొక్క అనుగ్రహం పొంది సకల కోరికలు సిద్ధించి సకల ఐశ్వర్యములు కలుగుతాయి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని అన్నారు పెద్దలందరూ కూడా. ముందుగా మాతకి, తల్లికి, తండ్రికే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ పితృకర్మల కార్యక్రమాన్ని ఆచరించండి. భక్తిపీఠం వారు దీన్ని చాలా చక్కగా ఆచరిస్తున్నారు. వారిని సంప్రదించండి. స్వస్తి.